బుచ్చినాయుడు కండ్రిగ క్షయరహిత భారత్ లక్ష్యంగా బుచ్చినాయుడు కండ్రిగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గాజుల పెళ్లూరు గ్రామంలో టీబీ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. 14 ఏళ్ల పైబడిన వారికి టీబీ లక్షణాలు ఉన్న వారికి డిజిటల్ ఎక్స్రే ద్వారా పరీక్షలు చేశారు. టీబీ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరపున 6 నెలల పాటు ఉచిత చికిత్స అందించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్, ఆరోగ్య అధికారి వెంకటేశ్వర్లు, టీబీ సూపర్వైజర్ రామకృష్ణతో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. టీబీ ముక్త భారత్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది. టీబీ అంటే తెలుసు కదా, ఇది క్షయ జబ్బు, దగ్గుతూ ఉంటారు, ట్యూబర్కులోసిస్ అంటారు కదా. ఆ జబ్బుని మన దేశం నుండి పూర్తిగా నిర్మూలించాలి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని విలేజ్లు సెలెక్ట్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో భాగంగా మన ఊరు కూడా సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఏమంటే సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నా, అంటే అన్ని సిమ్టమ్స్ ఉండాల్సిన పని లేదు. కంటిన్యూగా జ్వరం ఉన్నా రావచ్చు, దగ్గు అయినా వస్తూ ఉండొచ్చు, కొంతమంది వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, కొంతమంది దగ్గినప్పుడు కళ్ళె పడుతుంది, దగ్గినప్పుడు రక్తపు జీరలు పడుతుంది, ఊపిరితిత్తుల్లో నొప్పిగా ఉంటుంది, 2 నిమిషాలు నడిచినారనుకోండి అలసిపోతారు, చెమటలు ఎక్కువగా పడుతుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉండేవాళ్ళు. సిమ్టమ్స్ లేకుండా ఆల్రెడీ ఒక పేషెంట్, టీబీ పేషెంట్ ఆ ఇంట్లో ఉన్నారనుకో, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. రెండవది, ఈ స్మోకింగ్ చేస్తారు ఎక్కువగా, వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుంది. మూడవది, హెచ్ఐవి పేషెంట్లు అంటారు, ఎయిడ్స్ పేషెంట్లు అంటారు, అటువంటి వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. మూడవది, ఈ బీపీ షుగర్లు ఉన్నాయి కదా, అటువంటి వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐదవది, కంపెనీల్లో పనిచేస్తారు, అట్టల ఫ్యాక్టరీ, డస్ట్ వచ్చే కంపెనీలు, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా ఈ టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేశారంటే, మనకు చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి ఒకటి. రెండవది, టీబీ ఇప్పుడు ఎవరికి బీపీ షుగర్ ఎవరికి లేకుండా ఉంది, అందరికీ ఉంది. కాబట్టి ఎవరికి ఉంటుంది ఎవరికి లేదో తెలియదు. ఆ టీబీ క్రిములు ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందంటే మన ఊపిరితిత్తుల్లో వచ్చి నిక్షిప్తమై ఉంటుంది. మళ్ళీ మనం ఆ పేషెంట్, టీబీ పేషెంట్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు డ్రాప్లెట్స్ అంటే తుంపర్లు పడతాయి కదా, ఆ తుంపర్ల ద్వారా క్రిములన్నీ బయటకు వచ్చి గాలిలో కలిసి మళ్ళీ పక్కన వచ్చే అవకాశాలు ఉంటుంది అన్నమాట. కానీ అది కనుక్కోవాలంటే మాత్రం ఎక్కడ ఉంటుంది? ఊపిరితిత్తుల్లోనే ఉంటుంది. ఊపిరితిత్తుల్లో చేరి మనము ఊపిరితిత్తుల పనేమి, మనం గాలి తీసుకోవాలి బయట నుండి. ఆ గాలిలో ఆక్సిజన్ మాత్రం అది తీసుకుంటుంది. ఆ ఆక్సిజన్ తీసుకుని అన్ని భాగాలకు, మన శరీరంలో ఉండే అవయవాలకు అన్నిటికీ పంపిణీ జరుగుతుంది. ఆ ఆక్సిజన్ పంపిణీ జరిగితేనే మన అవయవాలన్నీ కరెక్ట్ గా పనిచేస్తాయి. ఆ ఆక్సిజన్ సప్లై లేదంటే అన్ని స్లోగా డెడ్ అయిపోతూ ఉంటుంది. మన ఊపిరితిత్తులు ఎప్పుడైతే